గమనించాలి. ఎంత కష్టమైనా సరే, ఎంత ప్రయాస అయినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే మానవుడు ద్వేషించవలసింది, మానవుడు అసహించుకోవలసింది, మానవుడు దూరం అవ్వాల్సింది, మానవుడు భయపడాల్సింది వేటిల్ని అనంటే పాపముకు, పాపపు కార్యాలకు, చెడు అలవాట్లకు, చెడు కార్యాలకు, చెడు జీవితానికి, చెడు లక్షణాలకు. అవునండి, మానవుడు ఎంత కష్టమైనా సరే ద్వేషించవలసింది, అసహించుకోవాల్సింది, దూరం అవ్వాల్సింది, భయపడాల్సింది ఎవరికి అనంటే పాపముకు, పాపపు కార్యాలకు, చెడు అలవాట్లకు, చెడు జీవితానికి, చెడు లక్షణాలకు, దేవుడు అసహించుకునే జీవితానికి. ఎందుకు దూరం అవ్వాలి, ఎందుకు ద్వేషించాలి, ఎందుకు అసహించుకోవాలి అని అంటే పాపము మానవునికి అన్ని రకాలుగా నష్టాన్ని అందిస్తుందండి. మానవుణ్ణి అన్ని విషయాలలో నష్టపరిచి, అన్ని విషయాలలో బాధపెట్టి, అన్ని విషయాలలో పాడు చేసి దేవునికి దూరం చేస్తుంది, దేవుని రాజ్యమైన పరలోక రాజ్యానికి దూరం చేస్తుంది. మరి ఇంత గొప్ప నష్టాన్ని మనకు అందించే పాపముకు ద్వేషించాల్సింది కదా, ఇంత నష్టాన్ని మనకు అందించే చెడు అలవాట్లకు అసహించుకోవాల్సిందే కదా, ఇంత నష్టాన్ని మనకు అందించే చెడు జీవితానికి మనం దూరం అవ్వాలి కదా, ఇంత నష్టాన్ని మనకు అందించే చెడు లక్షణాలకు మనం భయపడాలి కదా. మరి భయపడుతున్నామా, ద్వేషిస్తున్నామా, అసహించుకుంటున్నామా, దూరం అవుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. గమనించాలి, పాపముకు జీతం మరణం అండి. ఎవ్వరూ తప్పించుకోలేరు. కాబట్టి ఎంత సాధ్యమైతే అంతవరకు, ఎంత కష్టమైనా సరే పాపముకు దూరంగా ఉందాం, పాపపు కార్యాలకు దూరంగా ఉందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం. సహాయం అయితే దేవుణ్ణి అడుగుదాం, దేవుని ద్వారా సహాయాన్ని పొందుకొని శ్రేష్టమైన పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.